విండో సీట్ కావాలి. నాకు ఇక్కడ చాలా పనుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ కూర్చోండి. మీరు ఫీల్ కాలేదు కదా? అయినా మీరు ఎందుకు ఫీల్ అవ్వాలి? కాఫీ బాబు, కాఫీ. నీ పేరేంటి బాబు? మహేష్. వావ్, మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సినిమాల్లో ఉండాల్సింది కదా. రే 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 రే, కాఫీ తల పగిలిపోతుంది. హే, బ్లాక్ కాఫీ ఉందా మహేష్? పాలు పంచదార లేకుండా ఉంటుంది. లేదు మేడం. అయితే సార్ తాగరమ్మా. రే, నువ్వు ఎవరా బాబు? వెళ్ళు బాబు. రే, కాఫీ ఇవ్వు. ఏంటి సార్, అసలు ఇవ్వాలా వద్దా? మీ మొగుడు పెళ్ళాలి ఇద్దరు గొడవలో నన్ను లాక్కండి. ఇప్పటికి 5 కాఫీలు అమ్మేవాడిని. మొగుడు పెళ్ళాలి ఇద్దరు గొడవ పడి నన్ను మహేష్ బాబు అంటే నాకు తెలీదా ఏంటి? నేను మహేష్ బాబు ఏంటి? కాఫీ కాఫీ కాఫీ. ఏ సాంగ్ వింటున్నావు? నువ్వు చచ్చినా సరే నన్ను డిస్టర్బ్ చేయదు. Selfie! Come! Fast! Fast! Come! హృదయము ముసిగా మురిసిలే. ఎందుకు దిగావు? ట్రైన్ మిస్ అయితే? Oh God, ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎలాంటి సిచ్యువేషన్? డీడీఎల్ చూడలేదా? దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. నీ ఆశే నాకు ఆరాధన.
రాజ్ సిమ్రాన్ మళ్ళీ అమ్మమ్మో వచ్చాడే గుర్తురాలే. షారుఖ్ ఖాన్, కాజోల్ అందరూ కూడా సేమ్. సిమ్రాన్ పరిగెత్తుకుంటూ వస్తే రాజ్ చెయ్యందిస్తాడు. క్లైమాక్స్ సీన్. నో ఐడియా, వేస్ట్. ఇక్కడే ఉంటే దీన్ని బయటికి తోసేస్తానేమో. వాట్ ఏమన్నావు? ఏం లేదు. ఏ Oh God. గురుగారు, దయచేసి మీరు నన్ను ఆశ్రమంలో చేర్చుకోండి. నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే ప్రశాంతంగా గడపాలనుంది. మనస్థితి సరిగ్గా లేనప్పుడు ఎక్కడున్నా ఒకటేగా తల్లి. మార్పు బయట కాదు, లోపల రావాలి. కళ్ళల్లో నిండేను కన్నీటి చుక్క, గట్టిపడిన గుండె మైనమయ్యేనట. ప్రేమనే వెచ్చదనం తగలని, కొత్త మార్పులకి స్వాగతం పలుకు. గురువుగారు, మీరు సర్వాంతర్యాములు. మేము ఏమీ తెలియని మూర్ఖులం. మేమేం చేయాలో మీరే చెప్పాలి. తల్లి బిడ్డల మధ్య అలకలు ఇంకెన్నాళ్లులే. పెను మార్పు రాబోతోంది. అంతా మంచికే జరుగుతుంది. అమ్మని పిలవండి, బుజ్జగించండి. వచ్చే ప్రతి మార్పుని ఆమె ప్రసాదంగా స్వాగతించి స్వీకరించండి. ఆ ముహూర్తం కూడా మీరే పెట్టండి గురువుగారు. ఈ సాయంత్రం మొదటి దీపం పెట్టేసరికి అమ్మే వస్తుంది. శక్తి వంచన లేకుండా కొలువు తీర్చి దాన ధర్మాలు చెయ్యండి. వచ్చిన వారందర్నీ అమ్మలా భావించి గౌరవించండి. కానీ గురువుగారు ఇంత తక్కువ సమయంలో ఆ జగన్మాత కటాక్ష వీక్షణా ప్రాప్తిరస్తు. వావ్, కృష్ణా నది. Yes. Just one coin. Oh God, one coin. ఒక్క కాయిన్ లేదే. ఒక కాయిన్ ఉందా? లేదు. అమ్మ చేదు కాఫీ, జేబులో కాయిన్స్ పెట్టుకొని లేవంటున్నావా?
అవును, అదేంటో చూడు. ఏముంది అక్కడ? ఏం లేదా? సరేలే, వదిలేసి. అవును, ఒక్క నిమిషం ఇలా రా. హేయ్, రా. చూడు చూడు, కృష్ణ నది. ఇది చెప్పడానికి తీసుకొచ్చావు? కాయిన్ కావాలా? వద్దు. నీ కోరికలేం లేవా? లేవు. పోనీ నీ వాళ్ళ కోసం కోరుకో. యు నీడ్ దిస్. కళ్ళు మూసుకొని కోరిక కోరుకొని కాయిన్ కృష్ణమ్మలో వేయాలి. రెడీయా? క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నో చీటింగ్, ఓకే? One minute. నీ మూతి మీద ఏదో ఉంది. ఏముంది? ఎక్కడ పోయిందా? నవ్వు నవ్వు సూట్ అయింది. ఉంచుకోండి. థ్యాంక్ యూ కాయిన్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేనే సారీ చెప్పాలి. దేనికి? ఇందాక మీ జేబులోంచి కాయిన్స్ తీసేసి ఓయబ్బో, పెదబాబు చిన్నబాబు ఇద్దరు భలే లైటింగ్ కొడుతున్నారే ఇవాళ. ఏంటి దుర్గి, మేము ఇంకా చిన్నపిల్లలమే అనుకుంటున్నావా? అంతే కదా పెదబాబు, మీరిప్పటికీ ఎప్పటికీ నాకు చిన్నపిల్లలే. బాగా ఆలోచించుకో దుర్గి. మమ్మల్ని చిన్నపిల్లలాగా చూస్తే మేము అలాగే అలర్ చేయాల్సి ఉంటుంది. ఓయమ్మో, మీ అల్లరి గురించి గుర్తు చేయొద్దు చిన్నబాబు. నేనింకా ఇవాళ బతుకున్నానంటే అంతా దుర్గమ్మ తల్లి దయవల్లే. అందులోనూ మీరు మీ చెల్లెలు కళ్యాణమ్మ కలిశారంటే ఎంత అల్లరి చేసేవారండి. అయ్యో క్షమించండి బాబు. ఎదవనోరు ఏం వాగుతుందో దానికే తెలీదు. ఈ ముసల్దాని మాటలు పట్టించుకోకండి. దుర్గి, ఇప్పుడు నువ్వేమన్నావని? కళ్యాణి ప్రస్తావన వస్తే తప్పేంటి? తమ్ముడు 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 అవునన్నయ్య, కళ్యాణి ఈ ఇంటి ఆడపడుచు. మనకదంటే ప్రాణం. నాకు అంతవరకే తెలుసు. మరి చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం కదా. అనుభవిస్తున్నాం, కానీ కలిసి అనుభవిస్తున్నాం. మనం ఒకరికి ఒకరున్నాం. దాని సంగతి ఏంటి? ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటూ మనల్ని వదలని పిల్ల ఎక్కడో ఒంటరిగా తన వారంటూ తోడు లేకుండా బతకడం ఎంత నరకమో ఆలోచించు. నీది పెద్ద మనసురా తమ్ముడు. నేను కళ్యాణిని అంత సులభంగా క్షమించలేను. పెళ్లి కాని ఆడపిల్ల తండ్రిలా కాదురా, ఒక అన్నలా చెప్తున్నాను. మనసు విరిగిపోయిందిరా. అయ్యో పెదబాబు, మీరలా మాట్లాడకండి. మీ అందరివి బంగారు మనసులు. ఎవరు కొట్టిన దిష్టో తెలియదు గాని ఇలా అయిపోయింది.
ఇప్పుడు అమ్మవారు పూనుకుంది బాబు. ఎదురెళ్ళి ఉత్సవం జరిపిద్దాం. ఇక మనకన్నీ మంచి రోజులే. ఆ దిష్టంటే గుర్తొచ్చింది. అమ్మో ఏంటి దుర్గి, కొంపదీసి ఇప్పుడు మాకు దిష్టి తెస్తావేంటి? ఎందుకు తీయను? ఇలా రండి బాబు. ఇంకా నయ్యం దుర్గి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వితే నవ్వుతారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదిలో వాళ్ళ దిష్టి పోవాలి. కొంచెం చురుగ్గా ఉండవే. మొహం అలా పెట్టకు. అంత ఏడుపు కొట్టు దానివి అనుకుంటారు. అయినా అంత నా కర్మ. కింద ఓ అని అందరితో కలిసిపోకు. నానమ్మ చూస్తున్నప్పుడు మాత్రమే పంచేయి. అయినా మీకేమిలే, అందరూ బానే ఉన్నారు. నన్నే పద్మ పెళ్ళెప్పుడు, పద్మకు పెళ్లి కుదిరిందా, పద్మకు పెళ్ళెప్పుడు చేస్తారో అని కుళ్ళ పొడుస్తున్నారు. నన్ను ఆ దుర్గమ్మే కాపాడాలి. వీడొకడు పెద్దబ్బాయి కొడుకు మొద్దబ్బాయి అని అంతా నా కర్మ. చిచ్చి ఎప్పుడు ఇదే సోది. లెగవే. కొడుకునేమో కుటుంబం తినేసింది, కూతురుకేమో ఈ మాయిదారి ఫోన్లు. నా పిల్లలు కాకుండా పోతున్నారు. లీలా, ఇక చాలులే. లే అమ్మా, లే. ఏంటమ్మా? పోనివ్వు. అరే, అమ్మవారు వచ్చే టైం అయిపోయింది. పద తయారవ్వాలి. నాయనమ్మకి తెలిసిందనుకో చంపేస్తుంది. నూర్మి, ఏంటి అరుపులు? లేచి తయారవ్వు. నేను తయారవ్వను. నాకు ఇష్టం లేదు. నా మొబైల్ నాకు ఇవ్వు. అరే ఇవ్వు. నేనివ్వను. ముందు స్నానం చేసిరా. త్వరగా చుడిదార్ వేసుకో. ఎప్పుడు చూసినా చుడిదారేనా? నేను వేసుకోను. నా ఫ్రెండ్స్ అందరూ జీన్స్, స్కర్ట్స్, గాగ్రా చోలీస్ వేసుకుంటారు. నా ఫ్రెండ్స్ నెట్ శారీస్, స్లీవ్లెస్ బ్లౌజులు, డిజైనర్ వేరే వేసుకుంటారు. అయినా నేను ఈ ముసలి ముతక చీర కట్టుకోవట్లేదా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చేయి. నేను ఈ పిచ్చి చుడిదార్ వేసుకోను. ఇంకెన్నాళ్ళేవే. ఇప్పటికే మన సూర్య ఆడిస్తున్నట్టే ఆడుతున్నారంతా. ఇంకొన్నాళ్ళు అంతే. ఆ ఎండి పోస్టు సూర్యకొచ్చేస్తుంది. ఇక మిగిలింది ఈ ఇల్లు. ఎలాంటి పిల్ల ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంటుందో అలాంటి పిల్ల నా దృష్టిలో ఉంది. రప్పిస్తా, త్వరలోనే రప్పిస్తా. అప్పుడు చూపిస్తా ఈ జయంతి తాడాక. అప్పుడు దాకా అడ్జస్ట్ అయిపోవే. నిజంగానా మమ్మీ? అప్పుడు నువ్వు నీకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని ఇంట్లోంచి గెంటేస్తా. వావ్ మమ్మీ, నీ ప్లాన్ బాగుంది. అవును, అన్నయ్య ఎప్పుడు ఎండి అవుతాడు? ఇదిగో ఇవాళ అమ్మవారు వస్తుంది కదా, దండం పెడతా. నువ్వు కూడా మొక్కేసుకో, సరేనా? ఓకే మమ్మీ. సరే, తొందరగా రెడీ అయిపో. నాయనమ్మ తిట్లు భరించలేవు. వెళ్ళు.
హలో ట్రైన్లో ఉన్నానండి. బై రోడ్ రావాల్సింది కదా బాబు. నేను ఇలాగే రావాలనుంటే నేను ఏం చేయగలను? పడిపోతావు. నేను పడిపోను బాబు. మిమ్మల్ని కాదండి, మీరు చెప్పండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని. కులదేవత ఉత్సవం ఈ రోజు జరిపించాలని గురువు గారు ఆజ్ఞాపించారు. నాయనమ్మ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అవునా? ఇంత త్వరగానా? ఆ మిగిలిన పనులు పెద్దనాన్నగారు నాన్నగారు చూసుకుంటున్నారు. మిగతావి నేను చూసుకుంటాను. క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తాను. శాస్త్రి గారితో టచ్లో కూడా ఉంటాను. బాబు బండి స్టేషన్ దగ్గరే ఉంది. ఓకేనండి, ఉంటాను. ఏయ్!